హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి నిజస్వరూపం అయితే ఇక పార్వతి కూడా చాటుగా ఇక చక్రధర్తో అవనికి చెప్పిన మాటలన్నీ వింటుంది. ఇక పల్లవిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక అవని అయితే హాల్లోకి అందరూ వచ్చాక అందరికీ పల్లవి నిజస్వరూపాన్ని చెప్పి పల్లవి బండారాన్ని బయట పెట్టాలి, మావయ్య గారి ప్రాణాలే తీయాలనుకుంటుందా, ఇక క్షమించే ప్రసక్తే లేదు అని అవని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి అవని అలా చెప్పడానికి ఎదురు చూస్తున్న సమయంలో అవనిని లాక్కొని బయటికైతే వస్తుంది. అమ్మా అవని, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నాకు తెలుసమ్మా, కానీ ఆ నిజాన్ని ఇక చెప్పకూడదమ్మా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే, అవునమ్మా, పల్లవి గురించే కదా, మీ మామయ్య గారిని మేడపై నుంచి తోసేసింది పల్లవి అన్న నిజం నాకు తెలుసమ్మా అని పార్వతి అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, మీకెలా తెలుసు అని అంటూ ఉంటుంది. నువ్వు మీ నాన్న చక్రధరు నీతో మాట్లాడడం అంతా విన్నానమ్మా, నువ్వు హడావిడిగా ఇంట్లో నుంచికి వెళ్ళడం అదంతా చూశానమ్మా. ఇక నువ్వు పల్లవే మీ మావయ్య గారిని మేడపై నుంచి తోసేసిన నిజం నాకు తెలుసమ్మా, కానీ ఈ నిజాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు అని అనగానే, ఏంటత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు మీరు అసలు? అయినా పల్లవి ప్రాణాలు తీయాలనుకుంది ఈరోజు మావయ్య గారివి, రేపు ఇంకోవరియో చేయాలనుకుంటుంది. అలాంటి పల్లవి గురించి బయట పెట్టకుండా ఉండాలనేతయ్య. ఇన్నాళ్ళు పల్లవి చేసిన కుట్రలన్నీ ఏ రోజు బయట పెట్టలేను, కానీ ఈరోజు మావయ్య గారి విషయంలో మావయ్య గారిని చంపాలని చూసిన ఆ పల్లవిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడే అందరికీ నిజం చెప్పేశాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అయితే, అమ్మ అవని, నువ్వు పల్లవి గురించి బయట పెట్టద్దమ్మా అని ఇక అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఇలా మాట్లాడుతున్నారేంటి మీరు? మీరే తనకి బుద్ధి చెప్పాల కానీ అని అవని అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను ఆలోచించి చెప్తున్నాను. ఇప్పుడు నా భర్తని కోల్పోతున్నాను, అటు నా పిల్లలు కూడా జైలుకు వెళ్ళి ఇక హంతకులు కాకూడదమ్మా. ఇప్పుడు ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలిసినా పల్లవిని చంపేస్తారు, ఇక అందరూ జైలుకు వెళ్తారు. నా పిల్లలు జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. పల్లవికి ఈ ఛాన్స్ ఇద్దాం, ఇక పల్లవిని మనం పల్లవి గురించి బయట పెట్టద్దామా అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడు అవని అయితే, సరే అత్తయ్య, మీరు అన్నట్లుగా నేను పల్లవి గురించి ఇంట్లో ఎవరికీ చెప్పను, కానీ పల్లవిని మాత్రం ఈరోజు ఇక తనతో ఒక ఆట ఆడుకుంటాను. పల్లవి తిరిగి క్షమాపణ మావయ్యని అడిగేలా నేను చేస్తాను అని అవని అనగానే ఇక పార్వతి అయితే, ఇది మంచి ఆలోచనమ్మా, ఇక పల్లవిని ఎలాగైనా మార్చాలి అని పార్వతి కూడా అంటూ ఉంటుంది. ఇక అవని అయితే ఇక పల్లవి గురించే ఆలోచిస్తూ ఇక పెరట్లో నీళ్లు పెడుతూ ఉంటుంది. అది చూసిన పల్లవి అక్కడికి వస్తుంది. అక్క అని అనగానే అప్పుడే అవని ఉగ్ర రూపమెత్తి పల్లవి వైపు చూస్తుంది. ఏంటక్క అని అనగానే అప్పుడే అవని పల్లవి చెంప పలగొడుతుంది. అక్క, ఏంటక్క నన్ను కొడుతున్నావు అని పల్లవి అనగానే, ఏంటా, మామయ్య గారి విషయంలో నువ్వు చేసిన ఘనకార్యాన్ని ఈరోజు అందరి ముందు చెప్పి నిన్ను ఇక చంపేసే అంత కోపం వచ్చింది, కానీ ఇక నిన్ను ఈ రోజు నుంచి ఒక ఆట ఆడుకోవడానికే ఈ నిజాన్ని బయట పెట్టలేదు. నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి, ఇక నుంచి అలా చేస్తేనే నిన్ను ఇక ఈ నిజం బయట పెట్టను అని అవని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఈ అవని ఇలా మాట్లాడుతుంది అంటే నా గురించి బయట పెట్టకుండా నన్ను చిత్రహింసలు పెట్టాలని చూస్తుందా అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే వెంటనే ఇక తన తల్లిగారింటికి ఇక రాజేశ్వరి దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే భానుమతి పల్లవిని చూసి, ఏంటే అక్కడ ఏం జరుగుతుంది, అవనిని ఇక తనకి బుద్ధి చెప్పమని చెప్పాను కదా అని భానుమతి అంటూ ఉంటుంది. ఏంటి బుద్ధి చెప్పేది, తనే ఈరోజు నా చెంపపై కొట్టింది అనగానే, ఏంటే
దాని చేతిలో నువ్వు దెబ్బలు తింటావా అని భానుమతి అనగానే ఏం చేయమంటావు, నా తలరాత అలా ఉంది అని అలా మాట్లాడుతూ చాలా ఆవేశంతో ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే అమ్మ పల్లవి ఆ అవనిని తన తల్లిని వదిలిపెట్టద్దు, వాళ్ళిద్దరినీ వదిలిపెడితే మనకు కాకుండా పోతావి, నీ తండ్రి కూడా వాళ్ళ వైపే వెళ్తాడు, మనం ఒంటరి వాళ్ళం అవుతావు, లేదు అలా జరగకూడదమ్మా, ఎలాగైనా తన తనని లేపేయాలి అని రాజేశ్వరి అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏమిటమ్మా నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా నేనే ఇలా మాట్లాడు, ఇక నుంచి ఆ అవని అటు మీనాక్షి ఇద్దరు మన కంటికి కనిపించకూడదు, వాళ్ళు వాళ్ళని చంపేసినా పర్వాలేదు కానీ మన జీవితంలోకి వాళ్ళు రాకూడదు అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. అంటే అమ్మకి ఇప్పుడు అవని అన్న తన అమ్మ మీనాక్షి అన్న చాలా కోపంగా ఉంది, అందుకే ఇక అమ్మ ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఇక ఎలాగైనా అమ్మ సపోర్ట్తో వీళ్ళని నేను అంతం చేయాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఒకవైపు మీనాక్షి ఇక రాజేశ్వరి దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి మీనాక్షిని చూసి ఎవరు నువ్వు, నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు ఏ అర్హత ఉంది అని ఇక నుంచి వెళ్ళిపో, నా కళ్ళ ముందు కనిపించకు, నా కళ్ళ ముందు కనిపించేస్తే చంపేస్తాను అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడు మీనాక్షి నన్ను క్షమించు రాజేశ్వరి, అయినా నీ భర్తని నిన్ను కోరుకోవడం లేదు, నీ భర్త నీ దగ్గరే ఉండాలి, నువ్వు పల్లవి నీ భర్త చాలా సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అదే, కానీ నేను చక్రధర్ని నా వెంట తీసుకోవాలనో నా పిల్లల తండ్రిలా వాళ్ళ దగ్గర ఉండిపోవాలనో ఈ నిజాన్ని చెప్పియలేదు, ఎందుకంటే నాకు ఒక గుర్తింపు కావాలి, నా పిల్లలకు తండ్రి ఎవరని నిలదీసి నా తండ్రి ఇతను అని చెప్పుకునేలా ఉండాలి, నా భర్త అని ఇక అతని చక్రధర్ అని అందరికీ తెలియాలని నేను ఇదంతా చేశాను, కానీ నాతో ఉండాలని కాదు, నా పిల్లలకు తండ్రిగా అండగా ఉండాలని కాదు, ఈ గుర్తింపు మాకు చాలు, ఇక నాకు చక్రధర అవసరం లేదు, మీ దగ్గరే ఉండనివ్వాలి, మీరే మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి అని మీనాక్షి రాజేశ్వరితో అంటూ ఉంటుంది. అప్పుడు రాజేశ్వరి ఎవరే నీ నోట్లో నుంచి ఆ మాట వస్తుంది కానీ ఆ మాట నీ మనసులో నుంచి రావడం లేదు, తనని నీ సొంతం చేసుకోవాలనే కదా ఈరోజు తన గురించి నిజాన్ని బయట పెట్టించావు, ఇక ఎప్పటికీ నీ సొంతం చేసుకోవాలని అటు నీ కూతురు ఇటు నువ్వు ఇద్దరు కలిసి నా భర్తని నాకు దూరం చేశారు, మీరే మమ్మల్ని దూరం చేశారు, నన్ను నా కూతుర్ని అనాథరం చేశారు అని ఇక నువ్వు చస్తే తప్ప మాకు సంతోషం ఉండదు, నువ్వు నీ కూతురు చచ్చిపోవాలి, అలా అయితేనే మాకు సంతోషం ఉంటుంది అని ఇక రాజేశ్వరి చాలా ఆవేశంతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే నన్ను క్షమించు, నాకు భర్త గుర్తింపు కావాలని ఈ విధంగా చేశాను, కానీ ఇక చక్రధర్ నాతో ఉండిపోవాలనో నీకు దూరం కావాలనో చేయలేదు, నమ్ము రాజేశ్వరి, నన్ను నమ్ము అని అంటూ ఉంటుంది. నిన్ను నమ్మే ప్రసక్తే లేదు, నా భర్తని నీ సొంతం చేసుకోవాలని ఇదంతా చేశావు అని ఇక అంటూ ఉంటే మీనాక్షి అయితే లేదు, ఎప్పటికీ నీతోనే నీ భర్త ఉండాలి, నేను నా పిల్లలు ఎలా ఉన్నామో అలానే ఉంటామో, ఇక మీరు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండడానికి నన్ను ఏం చేయమన్నా నేను అది చేస్తాను అని మీనాక్షి అంటూ రాజేశ్వరి దగ్గర బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే నీ ప్రాణాలు పోవాలి, అలా అయితేనే మేము సంతోషంగా ఉంటాము అని అనగానే అప్పుడే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటి రాజేశ్వరి అని అనగానే అవును నీ ప్రాణాలు తీసుకోవాలి, అలా అయితే నేను నా కూతురు ఇక నా భర్తతో సంతోషంగా ఉంటాము అని రాజేశ్వరి అనగానే నువ్వు కోరుకున్నట్లు నిజంగానే నా ప్రాణాలు పోతే మీరు సంతోషంగా ఉంటారంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అని మీనాక్షి అయితే మీరందరూ సంతోషంగా ఉండడమే కావాలి, నన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దు రాజేశ్వరి, నాకు ఒక భర్త ఉన్నాడు, నా భర్త ఇతను అని పేరు తెలుసుకోవాలి అంతేకాని ప్రపంచానికి తెలియజేయాలనే కానీ నేను స్వార్థంతో నా దగ్గర చక్రధర్ని ఉండాలని ఈ విధంగా చేయలేను, నా ప్రాణాలైపోతే మీరు సంతోషంగా ఉంటారంటే ఖచ్చితంగా నేను ప్రాణాలు కూడా తీసుకుంటాను, అందులో వెనకాడను అని మీనాక్షి అనగానే నేను చెప్పాను కదా నీ ప్రాణాలే పోవాలి, అలా అయితేనే నా భర్త నాతో సంతోషంగా ఉంటాడు అని ఇక రాజేశ్వరి ముందు నా కళ్ళ నుంచి కనిపించకుండా వెళ్ళిపో అని కోపడుతూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసింది. అది చూసిన పల్లవి అంటే ఈ మీనాక్షి నిజంగానే ప్రాణాలు తీసుకుంటుందా, అమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటుందా, లేక స్వార్థంతో
మా నాన్నని తన సొంతం చేసుకోవాలనుకుంటుందా? అంటే ఈ మీనాక్షి ప్రాణాలు తీసుకుంటుందంటే ఖచ్చితంగా ఇక అమ్మ విషయంలో తప్పు చేయదు. అమ్మ విషయంలో తప్పు చేయకుండా ఆలోచిస్తుంది. నాన్న అమ్మతోనే ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ తన ప్రాణాలు తీసుకుంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అమ్మ కోసం తన ప్రాణాలు వదిలేసుకుంటే ఖచ్చితంగా తను గొప్పదై ఉండాలి అని ఇక పల్లవి అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే మీనాక్షి తన ఇంటికి వెళ్ళి అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నీ ప్రాణాలు పోతేనే మేము సంతోషంగా ఉంటాము అని రాజేశ్వరి అన్న మాటలే పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి రాజేశ్వరి, నువ్వు సంతోషంగా నీ భర్తతో నీ కూతురు పల్లవితో సంతోషంగా ఉండాలంటే నా ప్రాణాలే నీకు కారణమైతే నా ప్రాణాలు ఖచ్చితంగా తీసుకుంటాను రాజేశ్వరి. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఇక వెంటనే ఇక మీనాక్షి అయితే పాయిజన్ బాటిల్ తెచ్చుకొని ఇక పాయిజన్ అయితే కూల్ డ్రింక్లో కలుపుకొని తాగేస్తుంది. అప్పుడే అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతుంది. అప్పుడే భరత్ అయితే తన భార్యను తీసుకొని ఇంటికైతే వస్తాడు. అప్పుడే ప్రణతి అత్తయ్య అత్తయ్య అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అత్తయ్య ఇదేంటి పలకడం లేదు అని ప్రణతి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే భరత్ మీ అమ్మ ఏమైనా కనిపించిందా అని అడుగుతూ ఉంటుంది. లేదు ప్రణతి అని అనగానే అప్పుడే ఇద్దరు కలిసి గదిలోకి వెళ్ళి చూస్తారు. అక్కడున్న ఇక మీనాక్షి పడిపోవడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. అమ్మ అమ్మ అని భరత్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే పాయిజన్ బాటిల్ చూసి ఇక భరత్ అయితే షాక్ అయిపోతాడు. వెంటనే అవనికి కాల్ చేస్తాడు. అప్పుడే అవని చెప్పరా భరత్ అని అనగానే అమ్మ పాయిజన్ తాగిందక అని అనగానే అవని షాక్ అయిపోతుంది. అక్కడికక్కడే కుప్పగులి పడిపోతుంది. అది చూసిన ఇక అక్షయ్, కమల్, శ్రీకర్, శ్రియ, పార్వతి ఇక అవని పల్లవి అయితే షాక్ అయిపోతారు. చీటి ఏమైంది అవని అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని కళ్ళు తెచ్చి అమ్మ పాయిజన్ తాగేసిందంట అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అంటే నిజంగానే మా అమ్మ సంతోషంగా ఉండాలని మీనాక్షి పెద్దమ్మ ఈ విధంగా పాయిజన్ తాగిందా? అంటే నేనే అపార్థం చేసుకున్నాను. అవనిని తన తల్లిని అపార్థం చేసుకున్నాను. మా నాన్నని మాకు దూరం చేశాడని మేము అపార్థం చేసుకున్నాను అని పల్లవి కూడా కన్నీళ్ళు తెచ్చుకుంటుంది. వెంటనే అమ్మ అవని హాస్పిటల్కి మేము కూడా వస్తామమ్మా అని అంటూ ఉంటుంది. లేదత్తయ్య నేను ఫోన్ చేసి చెప్తాను, మీరు వద్దురు కానీ ఇప్పుడు అర్జెంటుగా నేను వెళ్తాను అత్తయ్య అని అనగానే అక్షయ్ అవని నేను కూడా వస్తాను అని ఇక అక్షయ్ అవని అయితే ఇద్దరు కలిసి ఇక మీనాక్షి ఉన్న హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే ఇక అరే భరత్ అమ్మకి ఎలా ఉందిరా అని అనగానే డాక్టర్లు ఏమీ చెప్పలేరక్క అని భరత్ ఏడుస్తూ ఉంటాడు. అమ్మకి ఏమి కాదురా అని ఇక అవని కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి కూడా ఆటోలో అక్కడికి వస్తుంది. ఇక పల్లవి కూడా భరత్ని ఏమైంది అసలు పెద్దమ్మకి ఏమైంది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అమ్మ పాయసం తాగేసింది అని అనగానే ఇక పల్లవి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే డాక్టర్ బయటకు వస్తాడు. ఇక అవని అయితే డాక్టర్ గారు మా అమ్మకి ఎలా ఉంది అని అవని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అమ్మ తన చివరి కోరిక మాత్రమే తీర్చగలం కానీ తన ప్రాణాలు ఇక మేము కాపాడలేనమ్మా అని అనగానే డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు మా అమ్మని బ్రతికివ్వండి అని అవని ఏడుస్తూ ఉంటుంది. లేదమ్మా కానీ తనెవరో అవని అని కలవరిస్తూ ఉంది అని చెప్పగానే అప్పుడే ఇక అవని అయితే ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. అప్పుడే పల్లవి అక్క నేను కూడా వస్తానక్క అని అనగానే అప్పుడే ఇక సరే అని పల్లవిని తీసుకొని ఇక మీనాక్షి దగ్గరికి అయితే లోపలికైతే వెళ్తారు. అప్పుడే ఇక మీనాక్షి అయితే అవని చూసి అమ్మ అవని భరత్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, ఇక అందరూ సంతోషంగా ఉండాలమ్మా, రాజేశ్వరి తన భర్త చక్రధర్తో సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకున్నది, నా చివరి కోరిక కూడా అదే అమ్మా, మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి, నేను మాత్రమే అడ్డుగా ఉన్నాను, నా వల్ల అన్ని గొడవలు అవుతున్నాయి, అందుకనే నా ప్రాణాలు తీసుకుంటున్నాను అమ్మా అని ఇక మీనాక్షి అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి పెద్దమ్మ అని కన్నీరు పెడుతుంది. అమ్మ పల్లవి ఇక నువ్వు మీ అమ్మ మీ నాన్న అందరూ సంతోషంగా ఉండాలి, నేను మిమ్మల్ని దూరం చేయాలని నేను మీ నాన్నే నా భర్త అని చెప్పలేనమ్మా, మీరందరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నాకు ఒక గుర్తింపు కావాలని ఇలా చెప్పాను కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు అని ఇక మీనాక్షి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే ఏడుసు పెద్దమ్మ నన్ను క్షమించి పెద్దమ్మ, నేను అపార్థం చేసుకున్నాను,
నిన్ను ఇక అవని అక్కని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు పెద్దమ్మ. మీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను అని ఇక పల్లవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ మీరిద్దరూ కలిసే ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి కూడా అక్కడికైతే వస్తుంది. ఇక రాజేశ్వరి కూడా అక్క అక్క అని ఏడుస్తూ ఉంటుంది. నిజంగానే నువ్వు ప్రాణాలు తీసుకుంటావని అనుకోలేదు. నా స్వార్థంతో ఈ విధంగా మాట్లాడాను. నన్ను క్షమించక్క అని రాజేశ్వరి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే లేదు రాజేశ్వరి, మీరు సంతోషంగా ఉండడమే కావాలి. అయినా నేను మీకు అడ్డుగా ఉండదలుచుకోలేదు. అందుకే నా ప్రాణాలు తీసుకుంటున్నాను అని ఇక మీరందరూ ఎప్పటికీ ఈ విధంగానే సంతోషంగా ఉండాలి. భరత్ ఇక అవనిలో కూడా నీ పిల్లలు అనుకొని మీరు అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలమ్మా, అదే నా కోరిక అని ఇక మీనాక్షి అయితే తన ప్రాణాలను కోల్పోతూ ఇక అవని ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ విధంగానైతే మీనాక్షి తన కుటుంబం అంతా సంతోషంగా కలిసిమెలిసి అందరూ రాజేశ్వరి ఇక తన భర్తతో సంతోషంగా ఉండాలని ఇక తన ప్రాణాలు కూడా తీసుకుంటానికి వెనకాడకుండా తన ప్రాణాలైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.